ప్రభువు స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మనకు ప్రసాదించాడు. అందరూ జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు మీ ప్రతి అవసరము తీర్చును. God shall supply all your need. परमेश्वर तुम्हारी हर एक घड़ी को पूरी करेगा. దేవుడు మన అవసరం తీరుస్తాడండి. ఎందుకంటే ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లల అక్కర్లు ఆయన తీర్చాలి కదా. ఆయన బాధ్యత. మనం కూడా ఆయన మాట వినాలి, ఆయన మాటకు లోబడాలి, అవిధేయత చూపకూడదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32లో ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అయితే ఆయన తెలియనని చెప్పేసి ప్రార్థన చేయకుంటావా? అడగాలి. ఆయన తెలుసు కాబట్టి మనం అడగాలి, అడిగి పొందాలి. లూకాసు వార్తలో 10వ అధ్యాయములో 42లో మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందట. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకుని దేవునితో గడపలేకుండా, మరి అయితే దేవునితో గడిపే అనుభవం కలిగి ఉంది. నేటి క్రైస్తవ సమాజాల్లో దేవునితో గడిపే అనుభవం చాలా అవసరమే. సమయం లేదంటారు, అది చాలా తప్పు. దేవుడు రోజుకి 24 గంటలు ఇస్తున్నాడు. ఎంతగా సమయాన్ని దేవుని కొరకు ఇస్తున్నాం. దేవుడు చిన్న చూపు చూస్తే ఏమైపోతాం. కాబట్టి దేవునితో సంబంధం కలిగి సమయాన్ని ఇవ్వండి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. మా శ్రోతలందరినీ కనికరించండి. మీ దగ్గర అడిగి ప్రార్థించి వారి విన్నపాలు పొంది నీకు మహిమకరంగా జీవించేదాని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.